జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్తున్నారు. ఆయన ఈ నెల 24న పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. గొల్లప్రోలులో తహసీల్దార్ కార్యాలయ భవనం, యూపీహెచ్సి భవనం వంటి వాటికి పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవాలు చేయనున్నారు అని అంటున్నారు. అంతేకాదు ఆయన ఇతర అధికార కార్యక్రమాలలో పవన్ పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ పర్యటనలో పవన్ ఏం మాట్లాడతారు, కేడర్కి ఏం దిశానిర్దేశం చేస్తారన్నది చూడాల్సిగా ఉంది అని అంటున్నారు. ఈసారి పర్యటనలో ఆయన జనసేన క్యాడర్కి ఈ విషయం మీద ఏమైనా చెబుతారా అన్నది కూడా చర్చిస్తున్నారు. అంతేకాదు పవన్ ఎక్కడ నుంచి బయలుదేరేది కూడా ఈ సమావేశంలో ప్రకటిస్తారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏడాది మార్చిలో 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు జనసేన పార్టీ 11వ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన విషయాలను కూడా ఆయన ఈ సమావేశాలలో చెబుతారని అంటున్నారు. ఎందుకంటే మార్చి అంటే కొద్ది రోజుల సమయమే ఉంది కాబట్టి ఏర్పాట్ల గురించి చేయాల్సిన కార్యక్రమాల నుంచి చెబుతారు, అలాగే దిశానిర్దేశం చేస్తారు అని అంటున్నారు. అవి ఏపీలో కావాల్సినంత పొలిటికల్ హీట్ ని క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఆయన వచ్చినప్పుడు ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయం మీద గట్టిగా మాట్లాడారు. తానే హోంమంత్రిని అయితే అని కూడా అన్నారు. ఇక తాజాగా ఆయన పిఠాపురం వచ్చినప్పుడు తిరుపతి తొక్కిసలాట మీద మాట్లాడారు. టీటీడీ చైర్మన్ ఈవో క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మరి ఈసారి ఆయన ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా అంటున్నారు. తన సొంత నియోజకవర్గం నుంచి సంచలనమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం పవన్ ఒక వ్యూహంగా మార్చుకున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈసారి పవన్ టూర్లో ఏమేం మాట్లాడతారు.